సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవతరం పార్టీ ఆధ్వర్యంలో ప్రజావారధి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజావారధి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రజలకి దగ్గరగా ఉండేందుకు సమస్యలు పరిష్కారం చేసేదానికోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నవతరం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చిలకలూరుపేటలో ముఖ్యంగా మరి భారతీయ జనతా పార్టీ జయరామ్ రెడ్డి గారు కన్వీనర్, అట్లాగనే తోట రాజా రమేష్ గారు జనసేన పార్టీ సమన్వయకర్త, మరి మనందరికీ తెలిసినటువంటి విషయమే ప్రత్తిపాటి పుల్లారావు గారు అభివృద్ధి ప్రదాత చిలకలూరుపేట నియోజకవర్గానికి. గతంలో కూడా మనం గత ప్రభుత్వానికి ముందు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినప్పటికీ అవన్నీ కూడా మన నియోజకవర్గంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలు కానీ ఆ పనులు కానీ అన్నీ ఆగిపోయినటువంటి నేపథ్యంలో కనీసం చిలకలూరుపేట నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నప్పటికీ మరి అదృష్టం బాగుండి ప్రజలందరూ కూడా ఆలోచన విధానంలో మార్పు చెంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, మోడీ గారి నాయకత్వం మీద, అట్లాగనే మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి నేపథ్యంలో చిలకలూరుపేటలో నవతరం పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది. మరి పుల్లారావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ప్రజావారధి అనేటువంటి కార్యక్రమం చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈరోజు ప్రత్తిపాటి పుల్లారావు గారి చేతుల మీద ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. మన కాన్స్టిట్యున్సీలో ఒక సమస్య ఉంటే పరిష్కరించగలం అనేటువంటి ధైర్యం మా అందరికీ ఉంది. ఎందుకంటే ప్రత్తిపాటి పుల్లారావు గారికి నేరుగా ఫోన్ చేయొచ్చు, ఫోన్ ఎత్తుతారు, మాట్లాడతారు, సమాధానం చెప్తారు. కాబట్టి ఈ కార్యక్రమం ఆయన చేతుల మీద చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో ఎవరైనా సరే ఏదైనా ప్రజా సమస్య ఉంటే రాజా రమేష్ గారు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి జయరామ్ రెడ్డి గారు కానీ, నేను కానీ, పుల్లారావు గారు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ మా దృష్టికి తీసుకొచ్చినా మేము కూడా ఈ సమస్యల విషయంలో స్పందిస్తాం, ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. పుల్లారావు గారికి నేరుగా చెప్పి సమస్యలు పరిష్కారం చేయించగలమనేటువంటి ఒక ధైర్యం మాకుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి మన రాజా రమేష్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత జయరామ్ రెడ్డి గారు, తర్వాత పుల్లారావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు నవతరం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావారధి అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, చిలకలూరుపేట శాసనసభ్యులు గౌరవనీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకునే కార్యక్రమం ఒకటి. ఏదైతే సమస్యలు ఏంటో ఆ సమస్యలని రావు సుబ్రహ్మణ్యం గారి దృష్టికి కానీ, జనసేన పార్టీ వారి దృష్టికి కానీ, బీజేపీ పార్టీ వారి దృష్టికి కానీ తీసుకొచ్చిన ఎడల ఈ సమస్యలని మా నాయకులు పుల్లారావు గారి దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యల పరిష్కారానికి చూపే మార్గం ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మీ సమస్య పరిష్కారానికి దారి చూపించే విధంగా చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా అభివృద్ధి అనే మాట ఎక్కడా కూడా లేదు, చూడలేదు. గత ప్రభుత్వంలో ప్రత్తిపాటి పుల్లారావు గారు హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కేవలం మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. పుల్లారావు గారి దృష్టికి ఈ నెల నుంచి అనేకమైనటువంటి సమస్యలతో ప్రజలు పుల్లారావు గారు నేరుగా కలుస్తున్నారు. పుల్లారావు గారు ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మంచినీటి చెరువులు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, ఆటో నగర్లు కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి నోచుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఆయన నేరుగా చూసి వాటిని అభివృద్ధి పదంలో నడిపించే కార్యక్రమాలు ఆయనగా చేస్తున్నారు. కాబట్టి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని పుల్లారావు గారి దృష్టికి తీసుకొచ్చి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే కార్యక్రమాన్ని మేము చేస్తాం. పుల్లారావు గారి నాయకత్వంలో చిలకలూరుపేట అభివృద్ధిని మేము దోహదపడాలని సంబంధంగా తెలియజేస్తాం. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ రావు సుబ్రహ్మణ్యం గారు ప్రారంభించడం
చాలా సుపరిణామం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం అందరం కూడా చూసాం, ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు, ఏ ఒక్క పని కూడా జరగలేదు. మనం అందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో మనం మమేకమై మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో వ్యాపారాలు ఒక్క వ్యాపారం కూడా సరిగా జరిగిన దాఖలాలు లేవు. ఒక్క నిరుద్యోగ సమస్య ఒక్కటి కూడా పరిష్కరించిన దాఖలాలు లేవు. మనకి అభివృద్ధి జరిగిందంటే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి హయాంలో క్రితంలో జరిగిందే కానీ గత ప్రభుత్వంలో ఒక చిన్న పని కూడా జరగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో మన నియోజకవర్గం 33,000 మెజార్టీతో గెలిచినందుకు మనం అందరం కూడా సంతోషిస్తున్నాం. మనం ఇప్పుడు ఈ ప్రజావారధిలో ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా మనకి ఏ సమస్య ఉందా తెలియపరిస్తే మనం ప్రత్తిపాటి పుల్లారావు గారి దగ్గరికి వెళ్ళి మనం దాన్ని పరిష్కరించే భాగంగా మనం అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు ఒక మంచి మిత్రులు. ప్రజావారధి చిలకలూరుపేటలో గత పాలకుల 5 సంవత్సరాల్లో అరాచకాలు, సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, అవినీతి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. కాబట్టి థ్యాంక్ యూ. అనేక సమస్యలు ఈరోజు చిలకలూరుపేటలో బయటపడతా ఉంది. అందరూ బయటకు వస్తూ ఉన్నారు. ఆ విధంగా ఎవరైతే గత పాలకుల చేతిలో నష్టపోయారో, నష్టపోవడమే కాకుండా ఎవరి భూములైనా ఎక్కడైనా కారు చౌకగా దోపిడీ చేసినా ఈరోజు నా దగ్గరకు కానీ, నవతరం పార్టీ కానీ, మా రాజా కానీ, మా కూటమిలో ఉన్నటువంటి బీజేపీ జయరామరెడ్డి గారు కానీ బయటకు వస్తున్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. అటువంటి దోపిడీ ఈ ప్రభుత్వంలో జరగడానికి వీలు. ఎవరు కూడా ఎవరి ఆస్తి జోలికి పోయినా ఉపేక్షించేది లేదు ఈ ప్రభుత్వంలో. ఎవరికి వారు సురక్షితంగా ఉండాలి, ఎవరికి వారు రక్షణ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వంలో ఇవ్వబడుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ అదే. ఎవరి జోలికి అన్యాకృతంగా ఎవరు వెళ్ళినా వారికి రక్షణ కల్పించబడుతుంది. ఎవరు వెళ్ళటానికి వీలేదు. ఎవరి వ్యాపారాలు కూడా వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోవాలి. ఆ విధంగా ఈరోజు చిలకలూరుపేటలో ఒక వాతావరణాన్ని తీసుకొస్తూ ఉన్నాం. సమస్యలు ఉన్నటువంటి వారు ఈ ప్రజావారధిని వేదికగా సద్వినియోగం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. 5 ఏళ్లలో ఎక్కడైనా భూ కబ్జాలు జరిగినా, క్వారీలు గనులు కబ్జాలు జరిగినా నేరుగా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు, మీది మీకు స్వాధీనపరుస్తామని ముఖ్యమంత్రి గారే స్వతహాగా నేను ప్రకటించడం కూడా జరిగింది. గత పాలకులు 5 ఏళ్లలో ఎక్కడెక్కడ దోపిడీ చేశారో, భూములు కావచ్చు, స్థలాలు కావచ్చు, క్వారీలు కావచ్చు, గన్నులు కావచ్చు, వారికి స్వాధీనం చేస్తామని ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రకటించారు. కాబట్టి ఇటువంటి వేదికలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క సుబ్రహ్మణ్యం గారిని నేను